వర్షం పడుతుందని కోపం పడితే వర్షం ఆగదు. జరిగిపోయిన దాన్ని తిరస్కరిస్తే జీవితం ముందుకు కదలదు. మన జీవితంలో చాలా బాధలు జరిగిన సంఘటనల వల్ల రావు, జరిగిన దాన్ని అంగీకరించలేకపోవడం వల్ల వస్తాయి. నువ్వు ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించావు, వాళ్ళు కూడా ఒకప్పుడు నిన్ను ప్రేమించారు. కానీ ఇప్పుడు వాళ్ళు నీ జీవితంలో లేరు. వాళ్ళు వెళ్ళిపోవడం ఒక నిజం, కానీ ఇంకో అవకాశం దొరికితే బాగుండేది, వాళ్ళు మళ్ళీ వస్తారేమో, ఇలా జరగకుండా ఉండాల్సింది అనే ఆలోచనల్లోనే జీవిస్తే నిన్ను బాధ పెడుతున్నది వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడరు. కొంతమందికి నువ్వంటే నచ్చకపోవచ్చు. ఎలాంటి కారణం లేకుండానే నీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. నీ విజయాన్ని చూసి ఈర్ష్యపడవచ్చు. నువ్వు మంచిగా ఉన్నా వాళ్ళ ప్రవర్తన మారకపోవచ్చు. అప్పుడు నేను ఏ తప్పు చేశాను, అందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని నీ ప్రశాంతతను కోల్పోవడం కంటే కొన్ని మనసులు నిన్ను ఇష్టపడవు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా గొప్పది. యాక్సెప్ట్ అంటే ఓడిపోవడం కాదు, జరిగిన నిజాన్ని చూడగల ధైర్యం. చాలామంది యాక్సెప్టెన్స్ అంటే పరిస్థితికి లొంగిపోవడం అనుకుంటారు. కాదు, యాక్సెప్టెన్స్ అంటే నిజాన్ని ఒప్పుకొని తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకోవడం. ప్రపంచంలో అందరూ నిన్ను ప్రేమించరు, అందరూ నిన్ను అర్థం చేసుకోరు, అందరూ నీకు మంచే కోరరు. ఇది కఠినమైన నిజం. కానీ ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసిన రోజే నువ్వు వాళ్ళ ఆలోచనల బానిసగా కాకుండా నీ జీవితానికి యజమాని అవుతావు. నిజాన్ని తిరస్కరించే మనిషి గతంలోనే జీవిస్తాడు. నిజాన్ని అంగీకరించే మనిషి భవిష్యత్తును నిర్మించడం మొదలు పెడతాడు. కాబట్టి జరిగిన దాన్ని కాదు, దానికి నీ స్పందనను మార్చు. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి మొదటి అడుగు.